ఎంత బిగ్గరగా మనం పాడుకున్నా ఇతరులకు అభ్యంతరంగా ఉండం కాబట్టి ఎంతమంది మనసారా హృదయమార దేవుని స్తుతిస్తూ ఎంతమంది పాట పాడారో నాకు తెలియదు కానీ నా మటుకు నేను చాలా సంతోషంగా ఆనందంగా పాడుతూ వచ్చాను. వ్యాధి బాధల్లో ఉన్న వారికి ఆదరణ, శ్రమలో ఉన్నవారికి, శోధనలో ఉన్నవారికి ఆదరణ మనం చూస్తూ వస్తున్నాం. ఆపదల్లో ఉన్న వారికి ఆదరణ. అంతేకాదు చివరి వచనంలోకి వస్తే శాశ్వతమైన రెండవ చరణంలో శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి నా ప్రభు విడువక కృప చూపిస్తున్నారు. ఇవన్నీ పాడుతుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది. ఎంత ప్రేమ దేవునికి నా ఎడల, ఇంతగా ప్రేమించడానికి నేనెంతటి దానను, నేనెంతటి వాడిననే ఆ స్పందన మన హృదయంలోకి వచ్చేస్తుంది. మూడో చరణంలో నాకై తిరిగి వచ్చేదు మనకు ఒక నిరీక్షణ. ఏం నిరీక్షణ అంటే ప్రభు వస్తాడు, నా కొరకు వస్తాడు, నన్ను అనాథగా విడిచిపెట్టలేదు, నేను నీతో నుండుటకై మహిమ రాజ్యంలో చేర్స్తావు, రాజుగా చేతు ఎక్కడో అనాథులుగా ఉండవలసిన మనల్ని, ఎన్నిక లేని వారు మనల్ని రాజుగా చేయడానికి ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. పెట్టిన ప్రేమైన బిడ్డలారా, ప్రతి పాటలో చరణం కానీ బైబిల్ చదువుతున్నప్పుడు కానీ మనం అన్వయించుకుంటున్నప్పుడు ఎంతో సేద తీరుతుంది మన హృదయం, ఎంతో ఆదరణ కలుగుతుంది. హృదయమార ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. మన భాగంలోకి వెళ్తాము. 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 4వ నెల ప్రభు దినం 7వ ఆదివారము 7వ తేదీ. మొదటి ప్రభు దినంలో మనల్ని ప్రవేశింపచేసిన ప్రభుకి ఎంతో వందనస్తులమైంటున్నాము. మన దిన భాగంలోకి వెళదాము. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 31 నుండి చదువుకుందాం. 31 చదువుకొని 31లోకి వెళదాం, లేక 31 నుంచి చదువుకుందాం. 31 నుండి 40 వరకు చదువుకుందాం. నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులవుతున్నారే. ఎంత ఘోరమైన స్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నారు. చాలాసార్లు మనము ఆనాటి ఇశ్రాయేలు గురించి మనం అనుకుంటాం. ఆనాటి యూదులే నిన్ను చంపిరు అనుకుంటే, కాదు కాదయ్యా, మా పాపంలో కొరకే నువ్వు చనిపోయావు అని మన పాట ఎరుగుదాం. చాలాసార్లు ఈ బైబిల్లో మన పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మనకు అనుగ్రహించిన లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు మన హృదయానికి అన్వయించుకుంటుంటే మనలో నిజమైన పశ్చాత్తాపం, కన్నీరు, రిపెంటెన్స్ వస్తుంది. అలాగ చదువుకొని అలాగే వెళ్ళిపోతే ఏమీ రాదు. ఇక్కడ అంటున్నాడు ప్రభు అయిన యెహోవా దేవుడు అంటున్నాడు, మీరు చాలా ఘోరంగా నేటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా మీరు అర్పణలు చెల్లిస్తున్నారు, మీ కుమారులను అగ్నిగుండము దాటిస్తున్నారు. అగ్నిగుండ దాటించినప్పుడల్లా మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి, ఈ పూజలు చేసి తర్వాత వీళ్ళు చేస్తున్నారు. అపవిత్రులు అవుతున్నారే అంటున్నాడు ప్రభు. ఇశ్రాయేలులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవము తోడు, నా వలన ఆలోచన మీకు దొరకదు. చేసే పనులను చేస్తూ ప్రభువా ప్రభువా అని మనము కూడా చాలా సార్లు ప్రభువుని అడగకుండానే చాలా పనులు మనం చేసేస్తా ఉంటాం. ప్రభువుని అడగకుండానే, ప్రభు దగ్గర విచారించకుండానే మనము నిర్ణయాలు తీసుకొని మన వంతు మనం చేసేస్తా ఉంటాం. మళ్ళీ వచ్చి ప్రభువా ప్రభువా ఈ విధంగా చేయమంటావా, ఆ విధంగా చేయమంటావా అని అడుగుతా ఉంటారు. లోక సామెత ఒకటి ఉంది, అది నాకు ఇష్టం లేదు కానీ ఆ మాట తప్పక చెప్పాల్సి ఇక్కడ, నేరని నంగ అంటారు. ఆ మాట మంచిగా నేను సంతోషంగా చెప్పలేదు కానీ నేరని నంగలాగా, అంటే ఏమీ తెలియనట్టుగా
దేవుని దగ్గర కూడా, మనుషుల దగ్గర చేస్తుంటారు ఈ విధంగా. దేవుని దగ్గర చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఏమో చేసే పనులు చేసేసావు, చేసిన తర్వాత మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి ఆలోచన అడుగుతున్నావు. ఇప్పుడు అంటున్నాడు, నా వలన నీకు ఆలోచన దొరకదు అంటాడు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. కాబట్టి వింటున్న ప్రియమైన బిడ్డలారా, కొన్ని పదాలు మనకి ఇష్టం లేకపోయినా అవసరతను బట్టి వాడుక భాషలో ఉన్నవి చెప్పుకుంటేనే గాని అర్థం కాదని కొంతమంది కొరకై చెప్తున్నాను. కాబట్టి మనం ఆలోచనలు చేసేసి ఆయన సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడకుండా నా జీవము తోడు అని ప్రమాణం చేస్తున్నాడు దేవుడు. నా వలన ఆలోచన మీకు దొరకదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనల్ని మనము పరిశీలన చేసుకుంటుండాలి. ఏమని పరిశీలన చేసుకోవాలి? దేవుని చిత్తమును మనము నెరవేరుస్తున్నామా, దేవుని చిత్తానుసారంగా ఆలోచిస్తున్నామా, చేస్తున్నామా అని ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ విధంగా ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారా అని అడుగుతున్నాడు. ప్రభు అయిన యెహోవా దేవుడు అంటున్నారు. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. నా ద్వారా మీకు ఏమాత్రము ఆలోచన దొరకదు అంటున్నాడు. అన్ని జనులేమి, భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే. ఎంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయారంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు, దేవుడు ప్రేమించిన ప్రజలు. ఈనాటి వరకు కూడా ఇశ్రాయేల్ ప్రజలకున్న ఆ గొప్ప ఆధిక్యత ఎవరికి లేదు, ప్రపంచ దేశాల్లో ఎవరికి లేదు ఇశ్రాయేల్ ప్రజలకున్న ఆధిక్యత. అలా దారి తొలగిపోయినప్పటికీ దేవుడు ఎంతగానో ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే గమనించండి, ఇక్కడ అంటున్నాడు, కొయ్యలకును రాళ్లకును పూజ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారే. పూజ చేతుమని మీరు అనుకుంటున్నారే. మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఉన్నటికి జరగదు. కాబట్టి మీరు ఇచ్చయించిన దాని ప్రకారము మీకు జరగదు అంటున్నాడు. కాబట్టి ఎంత స్ట్రిక్ట్ గా దేవుడు చెప్తున్నాడు మనం చూస్తున్నాం. కాబట్టి మరొకసారి నేను చదువుతున్నా మాట, ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికి జరగదు. ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికి జరగదు. మీ ఇష్టం వచ్చినట్టుగా జరగడానికి అలా జరగదు అంటున్నాడు. మళ్ళీ అంటున్నా, ప్రమాణం చేస్తున్నాడు రెండవసారి. నా జీవము తోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను. మళ్ళీ ప్రమాణం చేస్తున్నాడు. ఎంతగా విసిగించేశారు, ఎంతగా కష్టపెట్టారో ఇక్కడ మనకు తెలుస్తుంది. చాలాసార్లు మన జీవితంలో కూడా కనబడినట్లుగానే చాలా సార్లు దేవుని కష్టపెట్టేస్తా ఉంటాం, దేవునికి ఎంతో బాధ కలిగిస్తా ఉంటాం. అది గ్రహించం. మళ్ళీ చాలాసార్లు మన ఇష్టం అనుసారం చేసేసి కలిగిన నష్టాలను బట్టి, కలిగిన బాధలను బట్టి దేవుని మీద నిష్ఠూర పడుతుంటాం, దేవుని మీద నింద వేసే వాళ్ళంగా ఉంటాం. అందుకనే మనం ఇక్కడ మనల్ని మనం సరి చేసుకోవడం కొరకే ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక సూచనగా మనకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి, జనులలో నుండి నేను మిమ్మను సమకూర్చి. ఎంత ప్రేమ కలిగిన వాడు. జనం చెదరగొట్టి, వెళ్ళగొట్టి అనే మాట చూసాం. ఇక్కడ మళ్ళీ మనం చూస్తున్నాము, ఇలాంటి పరిస్థితుల్లో చెదరగొట్టి ఆయా దేశాల్లో నుండి మిమ్మల్ని వెళ్ళగొట్టితే, ఇప్పుడు అంటున్నాడు ఎంత ప్రేమ కలిగిన వాడు, మిమ్మల్ని మళ్ళీ సమకూరుస్తాను అంటున్నాడు. సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మల్ని రప్పించి, జనములో ఉన్న ప్రజల మధ్యలోకి, అది అరణ్యమైన అక్కడికి రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. కాబట్టి వ్యాజ్యం అనగా ముఖాముఖిగా ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా జరిగింది అని వ్యాజ్యం అనగా మామూలు భాషలో అయితే వ్యాజ్యము అంటే తగువులు వేసుకుంటున్నట్టుగా ఉంటారు దానికి. అయితే ఇక్కడ వ్యాజ్యం అనగా మన పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు, ఆయన పక్షంగా ఆయన కూడా వ్యాజ్యం ఆడుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నేను వ్యాజ్యం ఆడతానంటున్నాడు. అక్కడ ముఖాముఖిగా మీతో, నాతో, నీతో. అక్కడ ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో ఏమంటున్నాడు? వ్యాజ్యం ఆడతాను. ఇదే యెహోవా వాక్కు.
కాబట్టి దేవుడు మన మీద వ్యాజ్యమాడవలసిన పరిస్థితి తెచ్చుకుంటుంటాం. ఆయన వ్యాజ్యమాడేవాడు కాడు, మన పక్షంగా వ్యాజ్యమాడేవాడు ఆయన. కానీ ఇక్కడ అంటున్నాడు, నా జీవము తోడు అంటున్నాడు. 2 పర్యాలు మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఎంతగా వాళ్ళు విసిగించేశారో, ఎంతగా దేవుని గాయపరుస్తూ వచ్చారో, ఆయన మనసును బాధ పెడుతూ వచ్చారో, ఎంతగా దేవుని ఒక విధంగా చెప్పాలంటే అవమానపరుస్తూ వచ్చారు. జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సర్వసృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి అవమానపరిచినట్లుగా చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాలు మనం చూస్తున్నాం. 36వ వచనం, ఐగుప్తీయుల దేశము అరణ్యములో నేను మీతో పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోను వ్యాజ్యమాడేదను. ఇక్కడ అంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ఐగుప్తీయులతో వ్యాజ్యమాడాడు. ఐగుప్తీయులతో దేవుడు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు. ఐగుప్తీయుల మధ్యలో నుంచి మిమ్మల్ని నేను తీసుకొచ్చాను. మీ పితరులు, మీ తాతలు, వాళ్ళందరూ కూడా, ఇది 2వ తరం కదా. కాబట్టి వీళ్ళు చెప్తున్నాడు, నేను వ్యాజ్యమాడి మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడేదను, మీతో కూడా నేను వ్యాజ్యమాడతాను అంటున్నాడు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మాటి మాటికి అంటున్నాడు. మాటి మాటికి మనం గమనిస్తే ఈ కొద్ది వచనాల్లోని 10 వచనాల్లో మనం గమనిస్తుంటే, నేను మీతో వ్యాజ్యమాడతాను, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి తను చెప్పుకుంటున్నాడు. తండ్రి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో మనం చూస్తున్నాం. చేతి కర్ర క్రింద మిమ్మను దాటించి నిబంధనకు లోబర్చెదను, మరియు నా మీద తిరుగుబడు వారిని, ద్రోహము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. మొదటిగా ఇక్కడ చూస్తే 38వ వచనంలో మీ మీద తిరుగుబడిన వారిని, నా మీద తిరుగుబడిన వారిని. కాబట్టి ఇక్కడ చూస్తే నా మీద తిరుగుబడిన వారిని అంటున్నాడు. కాబట్టి ఆయన మీద తిరుగుబాటు చేయడము దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు ఏం ఊరుకోడు. చాలాసార్లు మనము దేవుని కార్యాల్లో తిరుగుబాటు చేస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ స్థానం ఇవ్వము. సొంత ప్రార్థన కూడా కొన్నిసార్లు చేసుకోకుండా బయలుదేరేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మోకాళ్ళ జీవితం లేని జీవితాలు చాలా మంది ఉంటారు. మోకాళ్ళు అంటగా మోకాళ్ళు వంగకపోయినా పర్వాలేదు కానీ కూర్చొని ప్రార్థనా జీవితం లేని వారు ఎంతో మంది లోకంలో మనం చూస్తాం. విశ్వాసులైన వారు కూడా ఏమంటే టైం లేదు, ప్రార్థన టైం లేదు. మొదటి ప్రారంభ దినాల్లో ఎంత ప్రార్థన చేసేవాళ్ళం జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగతంగా నా మటుకు నేను, మీ మటుకు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ జీవితంలో బిజీ బిజీ బిజీ. ఎవరు నేను బిజీ చేసుకోమంటున్నారు? మేము దేవుని కార్యాల్లో ఉన్నాము, అక్కడ వింటున్నాం, ఇక్కడ వింటున్నాం, అక్కడ చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్నాం. మంచిది. నీ ఆత్మను నువ్వు సమృద్ధితో నువ్వు పోషించుకుంటున్నావు. నిజమే. నీ ఆత్మ కోసం నువ్వు నీ ప్రభు కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు. అక్కడ చెప్తున్నావు, ఇక్కడ చెప్తున్నావు, ఆ కూడికలు, ఈ కూడికలు, ఇక్కడ జాయిన్ అవుతున్నావు. మంచిది. దేవునికి స్తోత్రము, సంతోషమే. అయితే వ్యక్తిగతంగా నీ ప్రార్థనా జీవితం ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు? ప్రభు అడుగుతున్నాడు. ఆ మొదటి ప్రారంభ దినాల్లో ఎంత ప్రార్థనలో ఉండేవాళ్ళం మనం, అది జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నా మీద తిరుగుబడు వారిని, దోషము చేయు వారిని మీలో ఉండకుండా ప్రత్యేకించదను, తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. ఎంత స్ట్రిక్ట్ గా చెప్తున్నారు. కాబట్టి ఇది స్థితి. ఈ స్థితికి మనం వెళ్లకుండా ఉండునట్లు దేవుడు మనకు నిదర్శనంగా, సాదృశ్యంగా ఇక్కడ మనకు వ్రాయించి ఉంటున్నాడు. 39వ వచనం, ఇశ్రాయేలు ఇంటి వారులారా మీరు నా మాట వినని ఎడల, ఇశ్రాయేలు ఇంటి వారులారా. ఇప్పుడు అంటున్నాడు, నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టు పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను, మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుడి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి, అయితే నా పరిశుద్ధ నామాన్ని మాత్రం మీరు అవమానపరచకుడి. చాలాసార్లు మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటాము. దేవుని నామానికి అవమానం తెచ్చేవాళ్ళము. ఎవరంటే వాళ్ళు దేవుని బిడ్డలే, వాళ్ళు విశ్వాసులే, వారు దేవుని మీద ఆధారపడిన వాళ్ళే. ఎందుకు ఇలా చేశారు? దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉంటాం. అందుకంటున్నాడు, మీరు నా నామమునకు అవమానం తేకుడి అంటున్నాడు. మీరు ఇష్టం వచ్చిన మీకు ఇష్టమైనట్టుగా పూజించుకోండి, కానీ
మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. స్ట్రిక్ట్ చెప్తున్నాడు. వింటున్న ప్రియమైన బిడ్డలారా, మన జీవితం ఎలాగుంది, మన నడవడిక ఎలాగుంది? మంచిది, చాలా సంతోషము. దినమెల్లా దేవునితో దేవుని కార్యాలతో నువ్వు ఉంటున్నావు. ప్రభువుని బట్టి నేను కూడా మిమ్మల్ని అభినందిస్తున్నాను, మంచిది. అయితే నీ ప్రార్థనా జీవితం తగ్గిపోయిందేమో చూసుకో. ప్రార్థనా జీవితం, ప్రభువుకు నీకున్న సన్నిహితమైన బాంధవ్యం, ఆ సన్నిహితమైన సంబంధం తగ్గిపోయిందేమో. ఎన్ని పనులున్నా, ఎన్ని దేవుని పనులున్నా, అక్కడ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అక్కడ పోయావు, ఇక్కడ పోయావు, అక్కడ వాక్యం విన్నా, ఇక్కడ వాక్యం విన్నా, మంచిది మంచిది మంచిది, పలుబారు చెప్తున్నాను. అయితే నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం ఎలాగుంది? ఎంత సమయం దేవుడితో గడుపుతున్నావు? దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుంటాడు ఎన్నోసార్లు. నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి కనిపెడితే కదా, ఆయన దగ్గరికి వెళితే కదా, అసలుకి ప్రార్థన చేస్తే కదా ఆయన మాట్లాడడానికి. కాబట్టి ప్రార్థన ఆయన నీతో మాట్లాడేది, ఆయనతో నువ్వు మాట్లాడుకోవడం, నువ్వు చెప్పుకోవడమే. కాబట్టి ఈ జీవితం నీకు లేదేమో, తగ్గిపోయిందేమో. అందుకని దేవుడు ఈరోజు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రోజు మన అంశంలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఆ మొదటి దేవుని మీద ఉన్న ప్రేమ. లేదు లేదు, నాకేం తగ్గలేదు, నేను ఎంతో వాక్యం వింటున్నాను, నేను ఎన్నో స్థలాల్లో వింటున్నాను, ఎన్నో స్థలాలు ప్రభు కొరకే ప్రయాసపడుతున్నాను, ప్రభు దినవల్ల నా ప్రభు పనిలోనే నేను ఉన్నాను, వాస్తవమే. అయితే నీకు నీ ప్రభుకున్న వ్యక్తిగత సమయం ఏది? నీతో మాట్లాడడానికి ప్రభు? నువ్వు ఎప్పుడు ఎన్నాళ్ళైంది దేవునితో మోకాళ్ళొంగి లెక్క కూర్చోను ప్రభువుని ప్రార్థించినావా? ప్రార్థన చేయడానికి సమయం లేదు, దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. ఈరోజు మనకు అదే సందేశం. ప్రార్థనా జీవితంలో నీవు ఒకవేళ నిర్లక్ష్య పెడుతున్నావేమో. లేదు లేదు దైవ సేవకుడా, మేము దేవుని పనిలోనే ఉన్నాము, మేము ఎంతో దేవుని వాక్యం వింటున్నాము, మేము ఎంతో అక్కడివి ఇక్కడివి వింటున్నాము, అక్కడ చేస్తున్నాను, ఇక్కడ వింటున్నాను, అక్కడ పోతున్నాను, ఇక్కడ వింటున్నాను, నేను ఎంతో పనిలో ఉన్నాను. రైటే, దేవుని బిడ్డలకు ఎంతో నేను చేసి పెడుతున్నాను, నిజమే నిజమే ప్రియమైన బిడ్డ. అయితే ఏకాంత ప్రార్థన నీకు అవసరం ఉందా? చాలా సంతోషం. ఇంకా అంతకంటే ధన్యుడు కావు. నువ్వు ధన్యుడివే, అంతకంటే ధన్యుడు, ఎంతో ధన్యురాలివి. ఎందుకంటే ప్రార్థన జీవితం నీకుంది. ఏమంటే నీ ప్రభుతో ఎప్పుడు సన్నిహితంగా ఉంటున్నావు. కాబట్టి ఈ ప్రార్థనా జీవితం గురించి మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 40వ వచనంలో చివరి వచనంకి వచ్చాం. నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేల్ అందరూ నాకు సేవ చేయుదురు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను, అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణములను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. కాబట్టి వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనము 31 నుండి 40 వరకు 10 వచనాలు మనం ధ్యానం చేశాము. చివరిగా ప్రభు మనకిస్తున్న సందేశం ఈ రోజు ఏంటంటే, ఆ ఇశ్రాయేల్ ప్రజలతో ఉన్న ఆ సన్నిహితమైన బాంధవ్యాన్ని మనం చూస్తూ వచ్చాము. ఆయన ఎన్నిసార్లు చెప్తాడు, నా జీవము తోడు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని ఎన్ని పలుమార్లు చెప్తూ వచ్చాడు. ఏంటి కారణం అంటే, వాళ్ళ ఇష్టానుసారంగా వెళుతూ ఆయన ఆలోచనలు కోరుకునే వారిగా ఉంటున్నట్టు చూస్తున్నారు. కర్రలకు, రాళ్లకు, రప్పలకు పూజించేవారుగా. మేము పూజించటం లేదు, మేమేం అన్యులం కాదు, మేము పుట్టుక నుండి దేవుణ్ణి ఎరిగిన వారమే, దేవుని కుటుంబంలో పుట్టిన వారమే అనొచ్చు. వాస్తవమే, నువ్వు బాల్యం నుండి నీవు మరి ఆ ప్రభుని ఎరిగిన విశ్వాసైన కుటుంబంలో జన్మించిన దానవే. కానీ ఇప్పుడు అంటున్నాడు, మీరు నా దగ్గర విచారణ చేయట్లేదు, నేను మీ మీద వ్యాజ్యం ఆడవలసిన వాడిని అంటున్నా. ముఖాముఖిగా వస్తాను, నేను వచ్చి ముఖాముఖిగా వచ్చి మీతో వ్యాజ్యం ఆడవలసిన వాడిని అంటున్నా. ప్రభు వ్యాజ్యం ఆడితే మనం ఎక్కడ నిలబడగలం? వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు ప్రభు మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, టోటల్ గా దేవునికి నీకు ఎంతవరకు సంబంధం? ఆనాడు ప్రారంభించిన దినాల్లో
నిన్ను రక్షించిన దినాల్లో నువ్వు ఎంతగా ప్రభుతో ఉండేదానవు. ఎంత కృతజ్ఞత ఉండేదానవు. ఓ ప్రభువా, నేను పాపిని, నన్ను నన్ను రక్షించావు ప్రభువా. నువ్వు రక్షించడం నిజంగా నా కొరకు సిలువ వేయబడ్డావు, మరణించావు, మృత్యుంజయుడే లేచావు, తండ్రి కుడి పార్శ్వ నా కొరకు విజ్ఞాపన నేడు అనుదినము దినమల్లా నా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు. నీకు వందనాలు ప్రభువా. ఆరాధించాం, మంచిదే. కానీ వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు మనకు ఇస్తున్న సందేశం ఏంటంటే, దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఆనాడు రక్షింపబడినప్పుడు ప్రభుతో ఎంత సన్నిహితంగా ఆప్యాయంగా ప్రతి దారికి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభా అది ప్రభా ఇది ప్రభా చెప్పుకుంటూ ఉండేవాడవి. ఇప్పుడు ఏది నీ ఉద్యోగమో లేక నీ మంచిది. సేవా పరిచర్యలో కూడా చాలా మంది బిడ్డలు పాల్పొందుతుంటారు. చాలా సంతోషం, నాకు ఎంత ఆనందిస్తుంటానో. ఎవరైనా సేవా పరిచర్లు అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, తెలిసిందంటే చాలు ఇక ప్రార్థన చేస్తా ఉంటారు. వాళ్ళు చెప్పనక్కర్లే, వాళ్ళు చెప్పబోయినా ప్రార్థన చేస్తా ఉంటా. ఎందుకు చేస్తుంటాను? ఎవరైనా ఒకసారి చెప్తే, తెలిస్తే చాలు. కొంతమందికి ఏమో తెలిస్తే చాలు అంతే వరకు ప్రార్థన చేస్తుంటాను. కొంతమంది చెప్తే మాత్రం మరువకుండా ఇక్కడ ప్రార్థన చేయడం కాదు, పబ్లిక్ మీటింగ్ లో ప్రార్థన చేయడం కాదు, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నావా? వ్యక్తిగత అయిపోయింది, ప్రార్థన చేసేసాను, ఫలానా సహోదరుడు చెప్పాడు చేసేసానికి అయిపోయింది అనుకోవడం కాదు. వ్యక్తిగతంగా వాళ్ళు నేను ఎంతో నమ్మి విశ్వాసంతో నీకు చెప్పినప్పుడు వ్యక్తిగతంగా కూడా నీ సొంత సమయాల్లో ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేస్తావు? ప్రార్థనా సమయం నీకు ఉంటే కదా, ప్రభుతో నీకు నా సహవాసం ఉంటే కదా, ప్రభు దగ్గర పోతే కదా నువ్వు చేయడానికి, వీళ్ళందరి గురించి కానీ నీ గురించి కానీ నువ్వు ప్రార్థన చేసుకోవడానికి. కాబట్టి వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనకు ముఖ్యమైన సందేశం ఏంటంటే, నీ ప్రార్థనా జీవితం ఎలాగుంది? ఆ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టావా? ఎంతో ప్రార్థన చేసే దానివి, ఎంతో ప్రార్థన చేసేవాడివి, ఎంత సమయమో ప్రతి దానికి ఎంత భయభక్తులతో ఉండేవాడవో ఉండేదానవో, ఇప్పుడు ఏది 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 ఎలాగున్నావు? వింటున్నా మనకు దేవుడిస్తున్న సందేశం ఏంటంటే, కోల్పోయిన ఆ సంబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుందాం. అవును ప్రభువా, ఈరోజు నా కోసమే, నా ప్రార్థన జీవితం లేదు ప్రభువా. ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేదాన్ని, పనులు 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 వాళ్ళకి చేసి పెట్టి ఎలుగుపెట్టి వీళ్ళకి చెప్పి ఆ పనులు ఈ పనులు, లేకపోతే నేను ఎన్నో బాధ్యతలతో ఉన్నాను. ఆ ఉద్యోగము పిల్లలు, కుటుంబ పిల్లలు, వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు, ఈ బాధ్యతల్లో పడిపోతాం. ఆ ప్రార్థన లేదు, ఆ దినాల్లో చేసుకున్న ప్రార్థన లేదు. ఇట్లా ప్రియమైన బిడ్డ, దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఇవన్నీ లోక పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టుకోలేదు, కొంత సమయాన్ని విడిచిపెట్టేసి ప్రభుతో గడపాలి. ఆనాడు రక్షింపబడినప్పుడు ఎంత భయభక్తులు ఉండేవాళ్ళము, అది నాకు ఎరుగుదును కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా అలాంటి అనుభవం ఉండి ఉంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన ప్రభు ఆనాడు చూపించిన ప్రేమను ఎంత కృతజ్ఞత ఉండేవాళ్ళం. రాను 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 దేవుని పనిలోనే ఉన్నాము, దేవుని కార్యాలు చేస్తున్నాము, దేవునితోనే ఉన్నాము, దేవుని బిడ్డలకి ఎంతమందికి చేసి పెడుతున్నాను అనుకుంటున్నావు. నిజమే, నువ్వు ఎంతో మంచి పని చేస్తున్నావు. దేవుని ఆనాడు మరియా మార్తల వలె నువ్వు చేస్తున్నావు, నిజమే. కానీ నా అంశం ఏంటంటే, నా మనసులో ఉన్న మనోభావం ఏంటంటే, ఏది నీ ప్రార్థనా సమయం? ఎంత సమయం నామక వాస్తిగా ఫార్మాలిటీగా పోవడం, మోకరించడమో, ఓ ప్రభు అని వెళ్తున్నాను నాకు సహాయం చేయి, ఆమె యేసు రమ్ము స్వామి ఆమె అని అంటుంటారు చాలా మంది. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. యేసు రమ్ము స్వామి ఆమె అంటే ఎట్లా? ఎవరో భోజనం పెడితే ఇక ప్రార్థన కూడా చేయడానికి టైం లేదు. నా ఆత్రం నీకు స్తోత్రం అన్నాడు. నాకు ఆత్రం వచ్చేసి ఆ స్వీట్స్ అవన్నీ భోజనాలు గిజన పదార్థాలు దొరకదు వాడికి, ఆ వ్యక్తికి ఆత్రం పట్టిందంట. ఇక ప్రార్థన చేయడానికి కూడా సమయం, మరి కనీసం దేవా నువ్వు ఇచ్చిన ఆహార పదార్థాలన్నింటిని బట్టి స్తోత్రం అని చెప్పడానికి లేక, నాకు ఆత్రం ప్రభు నీకు స్తోత్రం అనేసాడు. ఈనాటి అలాంటి వాళ్ళు విశ్వాసులు లేరా అంటే అర్థం ఏంటంటే, ఒక్క నిమిషం కూడా దేవుడితో గడపడానికి సమయం లేని ఎంతమంది విశ్వాసులు ఉంటున్నారు. నీకు నాకు ఇస్తున్న సందేశం ఏంటంటే, ప్రభుతో గడుపుదాం. మనల్ని రక్షించినప్పుడు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమించాడో మనం గ్రహించి, ఎంతగా మనం ప్రేమించే వాళ్ళమో గ్రహించి, ఆ మొదటి ప్రేమతో ప్రభుని సేవిద్దాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వ సమయం కేటాయించుకుందాం. ఏదో సమయం, కనీసం సమయం లేదా నీకు? నీ పరిస్థితులు అలా ఉన్నాయా? నువ్వు నడుస్తానో, నువ్వు వంట చేస్తానో, అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా. ఒకప్పుడు నేను ఎంతో ప్రార్థన జీవితం కలిగిందా అన్నయ్యా, కలిగిన వాడినయ్యా, నీతో గడపలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించ. ఈ పరిస్థితులని, ఈ బంధకాలన్నీ నాకు తీసే ప్రభువా. నాకు ఈ ఉద్యోగము, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు తెచ్చిపెట్టుకొని చిట్టి కట్టి పట్టి అని పిలుచుకుంటా ఎంతో ఆనందంగా గడుపుతున్నాను, కానీ ప్రభువా నీతో నేను గడపలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించని ప్రభు దగ్గర సరి చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన ఆత్మీయ జీవితానికి కొరకై మేలుకరంగా మనల్ని తిరిగి ప్రార్థనా జీవితం కొరకై పునరుద్ధరించబడినట్టుగా ప్రభు సహాయం చేయనుగాక. ఆమెన్. మన ప్రియుడు ఇంకా చాలా శ్రేష్టమైన విషయం